కాంగ్రెస్ సర్కార్పై మరోసారి విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి హరీష్ రావు. రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలన్నింటినీ తొంగలో తొక్కారంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ కి ఓటు వేసి ప్రజలు బాధపడుతున్నారంటూ తెలియజేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా దౌలతాబాద్ లో హరీష్ రావు మాట్లాడారు. కాంగ్రెస్ పాలనా తీరును తప్పుపట్టారు. ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలు అమలు చేయాలి, ప్రజా సంక్షేమం కోసం పనిచేయాలి, పేదల కోసం పనిచేయాలి, దళిత బలహీన వర్గాల కోసం పనిచేయాలి. కానీ రేవంత్ రెడ్డి గారు పాలన గాలి కొదిలిండు. లీకు వార్తలు, ఫేక్ వార్తలతోనే 4 ఏళ్ల పాలన నడుస్తా ఉన్నది. ఒక రాజకీయ పార్టీ పనిని నమ్ముకుంటది, ప్రజలకు మేలు చేయాలనుకుంటుంది. గత ప్రభుత్వం కంటే మంచిగా పనిచేసి మేము ఇంకా బాగా పనిచేసినామని చెప్పాలనుకుంటది. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పనిని నమ్మలేదు, ఫేక్ వార్తల్ని, లీకు వార్తల్ని నమ్ముకొని రాజ్యం నడుపుతా ఉంది. మరి అటువంటి వాళ్ళకు మనం కూడా గుణపాఠం చెప్పాలి. ఎందుకంటే ఆ ఫేక్ వార్తలు జనరల్ గా అది ఒక మన తెలంగాణలో సామెత ఉంటుంది, నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టొచ్చిందట. ఈ అబద్దాలకు, ఫేక్ వార్తలకు వ్యాప్తి ఎక్కువ ఉంటది. మీకు తెలియదు ఏమున్నది, నిజంగా బీజేపీ వాళ్ళు ఇలా రాష్ట్రంలో మనం 10 ఏళ్ల అధికారంలో ఉన్నాం, దేశంలో బీజేపీ 10 ఏళ్ల అధికారంలో ఉంది. 10 ఏళ్ల బీజేపీ పాలనలో ప్రజలకు జరిగింది ఏదైనా ఒక్క మంచి పని ఉన్నదా? ఏం చెప్పింది బీజేపీ? విదేశాల్లో ఉండే నల్లధనం తెస్తాం, ఒక్కొక్కరి అకౌంట్ లో 15 లక్షల రూపాయలు వేస్తామని చెప్పింది. సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామన్నారు. నేను అడుగుతా ఉన్నా ఇక్కడ విద్యార్థులను, యువకులను, మరి 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఎక్కడిచ్చిండ్రో ఇలా బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలి. ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీలు అమలు